మాకు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ మీ పోలీసులకు వస్తా. అంతే సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీకి అప్డేట్ చేస్తాను సార్. చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఏపీకి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే పోసాని పైన పలు కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ మీ పోలీసులకు వస్తా. అంతే సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీకి అప్డేట్ చేస్తాను సార్. చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము తీసి చెప్పేది ఏ నోటీస్ అవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా, మేము లోపలికి కేసు ఉంది, లోపలికి కేసు రండి, రాయలూరు కేసు రండి. మేము ఎవరు అంటారు సార్, రాయలూరు కేసు రండి. చెప్పండి. నోటీస్ రైట్, పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని ఏపీకి తీసుకువెళ్తున్నారు. గతంలో సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కేసులు చాలా కూడా నమోదయ్యాయి పోసాని కృష్ణమురళి మీద. అటు డైరెక్టర్ ఆర్జీవీ మీద కూడా కేసెస్ నమోదయ్యాయి. సో ఈ కేసుల సందర్భంలోనే ఏపీ పోలీసులు ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా పలు కేసెస్ నమోదయ్యాయి. అయితే ఇందులో సీఎం, డిప్యూటీ సీఎంలను ఉద్దేశిస్తూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని గచ్చిబౌలిలో ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి ఏపీ పోలీసులతో కాస్త వాగ్విదానికి దిగిన అంశం కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన దీనికి సంబంధించి ఇప్పుడెందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. పోసాని పైన 111, 196, 333, 341, 61 ఆఫ్ 2 BNS సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? హైదరాబాద్ లోని గచ్చిబౌలి నివాసంలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కొద్దిసేపు క్రితమే. అయితే అరెస్ట్ చేసిన అటు హైదరాబాద్ పోలీసుల సహాయంతో ఏపీ పోలీసులు పోసాన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం రాయచోటి పోలీసులు పోసాన్ని అనంతపురం తరలిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం ఉంది. ఇక ఉప్లాపురం వారిపల్లి పిఎస్ లో పోసాని పైన గతంలో కేసు నమోదవడం జరిగింది పలు సెక్షన్ల కింద. సెక్షన్ 196, 353, 111, రెడ్ విత్ 35 కింద ఇప్పటికే పోసాని పైన అనంతపురంలో కేసులు అయితే నమోదని. గతంలో ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ మద్దతుగా పలికిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు స్వయంగా పోసాని ప్రకటించినప్పటికీ కూడా ఏపీ సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళి పైన నమోదు చేసిన కేసుల్లో తాజాగా ఈ రోజు కొద్దిసేపు క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణమురళి మాట్లాడినట్టు తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళి పైన సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే పలు చోట్ల ఏపీలో పోసాని కృష్ణమురళి పైన ఫిర్యాదులు చేయడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతరుల పైన ఉద్దేశించి పోసాని కృష్ణమురళి కించపరిచేలా మాట్లాడారంటూ అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అనారోగ్య కారణంగా తాను పోలీసులతో రాలేనని చెప్పినా వినకుండా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఏపీ తరలిస్తున్నారు కూడా సమాచారం అంటున్న నేపథ్యంలో తాజాగా గతంలో ఏవైతే పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదయ్యాయో ఆ కేసులకు సంబంధించి సిఐడి అధికారులు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు అదేవిధంగా ఏ విధంగా పోసాని కృష్ణమురళి అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చారో దానికి సంబంధించిన కేసులు నమోదు చేయడం ప్రస్తుతము అటు అనంతపురం ఓబులాపురం పాలెంకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్న పరిస్థితుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.